ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నింటినీ కూడా భారత సైన్యం భారత డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా బ్రేక్ చేస్తున్న సందర్భంలో డిస్పరేట్గా ఉన్నటువంటి పాకిస్తాన్ దాడులకి తెగబడేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. పంజాబ్లోని పలు చోట్ల డ్రోన్ దాడులకి పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. అటారీ బోర్డర్లో పాక్ డ్రోన్లని ఇప్పటికే భారత డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. ఈ తెల్లవారుజామున అటారీ బోర్డర్ దగ్గరలో అమృత్సర్ అలాగే ఖాసా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల మీద బీఎస్ఎఫ్ ఆర్మీ క్యాంపుల మీద డ్రోన్ దాడులకి పాకిస్తాన్ ప్రయత్నించినప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలమైపోయినటువంటి సిచ్యువేషన్ అప్డేట్స్ మనకి అందుతున్నాయి. మొత్తం వ్యవహారాల మీద ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైనటువంటి సమావేశం జరుగుతోంది. డిఫెన్స్ స్టాఫ్తో పాటుగా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. సమావేశం మరి కాసేపట్లో ముగియబోతోంది. ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఢిల్లీ నుంచి గోపి మనకి జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్తో గోపి, ఏం జరుగుతోంది ఢిల్లీలో? ఇప్పటికే సమావేశం దాదాపుగా ముగియబోతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా రాత్రి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పటికే బ్రీఫ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాట్ నెక్స్ట్? భారత ఎత్తుగడ, భారత వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? ఏ రకంగా ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎస్, యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అలాగే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్, అలాగే నేవల్ చీఫ్ ఇటు దినేష్ త్రిపాఠి, ఈ నలుగురు కూడా భేటీ అయ్యారు. ఇటు భారత రక్షణ వ్యవస్థ సన్నద్ధత, నిన్న రాత్రి జరిపిన పాకిస్తాన్ దాడులకు ప్రతి దాడులు ఏ విధంగా మనం చేశాం, అక్కడ వారి సైనిక శిబిరాలు లక్ష్యాలను ఏ విధంగా ఛేదించాం, సో ఎన్ని డ్రోన్లను కూల్చాం, సో సమగ్రమైన వివరాలన్నింటినీ కూడా ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాధిపతులు కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ని త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. గగనతలం నుంచి ఎయిర్ ఫోర్స్, సరిహద్దుల నుంచి ఆర్మీ, ఇటు అరేబియా సముద్రం నుంచి నేవల్ ఫోర్స్, ముఖ్యంగా చావు దెబ్బతింది పాకిస్తాన్. సో ప్రస్తుతం ఇంకా పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. పూర్తిగా అక్కడ ఇంటర్నెట్ నిలిపేశారు, ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఇటు ఉగ్రవాద శిబిరాలపై అదర్ సైడ్ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ తన దూకుడిని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఏ రకంగా అయినా సరే కొద్ది గొప్ప భారత్కి డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నాల భాగంగా పంజాబ్లో పలు చోట్ల డ్రోన్ దాడులకి తెగబడ్డట్టు తెలుస్తోంది. అవి కూడా విఫలయత్నం అయింది ఆ ప్రయత్నం కూడా. వాటికి సంబంధించి మీడియా బ్రీఫింగ్ ఏదైనా ఉండేటువంటి ఆస్కారం ఉందా? ఏం జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి? ఎస్, ఖచ్చితంగా ఇటు రక్షణ అధికారులు అలాగే విదేశాంగ అధికారులు దీనికి సంబంధించి ప్రెస్ బ్రీఫ్ కానీ లేక ఒక పత్రికా ప్రకటన కానీ ముఖ్యంగా మీడియా రిలీజ్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్కలేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కేవలం డ్రోన్ దాడులు అలాగే మిసైల్ దాడులు మాత్రమే ఉదయం అయిన తర్వాత ఆగడం జరిగింది. ఇంకా సరిహద్దుల వద్ద జమ్మూ కాశ్మీర్ బార్డర్ సైనిక పోస్టుల నుంచి భారత సైనిక పోస్టులకి ఇటు పాక్ సైనిక పోస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఎప్పుడు ముఖ్యంగా ఎటువంటి మిసైల్ వచ్చినా డ్రోన్లు వచ్చినా సరే వాటిని నిలువరించేందుకు రక్షణ వ్యవస్థని సన్నద్ధంగా ఉంచడం జరిగింది. అలాగే తదుపరి కార్యాచరణకు సంబంధించి సరిహద్దు ఈ రాష్ట్రాలను అప్రమత్తం చేయడం రాజ్నాథ్ సింగ్ మీటింగ్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో వాటికి సంబంధించిన అప్డేట్స్ మరికొన్ని అందిద్దరు. కానీ మరొకసారి మహాత్మా దగ్గరికి వెళ్తాం. పాకిస్తాన్లో దేహీ అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ప్రపంచ బ్యాంక్ ముందు పాకిస్తాన్ దేహీ అంటూ మా దేశాన్ని కాపాడేయండి అంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన అప్డేట్స్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, పాకిస్తాన్లో దారుణమైనటువంటి పరిస్థితులు కనబడుతాయి. దేశ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ప్రధానమంత్రి చివరికి సేఫ్ హౌస్లోకి వెళ్ళిపోవడం దారుణమైనటువంటి సిచ్యువేషన్లో పడిపోయిందన్నది ఆర్థిక వ్యవహారాల శాఖ చెబుతోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఒక రకంగా దేహీ అంటోంది పాకిస్తాన్. అయితే ఆ దేహీ అన్ని సమకూర్చుకునే సొమ్ముని ఎలా ఖర్చు పెడతాది అనేది చూడాల్సి ఉంది. ఈరోజు IMF సమావేశంలో $1.3 బిలియన్ బెయిల్అవుట్ కోరుతూ పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఆ దేశం ఆర్థికంగా వెనుకబడి అనేక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో పేదరిక నిర్మూలన కోసం అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చి పేద దేశాలకు నిధులను సమకూరుస్తూ ఉంటాయి. అందులో వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ADB కావచ్చు, లేకపోతే ఈ IMF ఇట్లాంటి అంతర్జాతీయ సంస్థలు ఎన్నో కూడా గతంలోనూ ఇచ్చాయి. అయితే పాకిస్తాన్ ఎప్పుడు ఏ నిధులను సమకూర్చుకున్నా ఈ పేదరికం పేరు చెప్పి తీసుకొచ్చే నిధులన్నిటిని కూడా ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతూ వచ్చింది. అది కొత్త విషయం కాదు. గతంలో జుల్ఫికర్ అలీ భుట్టో ఉన్న సమయం నుంచి కూడా తాము తినడానికి తిండి లేకపోతే గడ్డైనా తింటాం, కానీ
ఆర్మీని లేకపోతే ఈ ఉగ్రవాదాన్ని విషయంలో మాత్రం వెనక్కి తగ్గం అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు పాకిస్తాన్ అడుగుతున్న ఆ సొమ్ములు, ఆ నిధులను కూడా అంటే రుణాలు కోరుతుంది. ఆ రుణాలతో పోనీ ఆ దేశం ఏదైనా బాగుపడుతుందంటే అది ఉండదు. మళ్ళీ వాటిని తీసుకొచ్చి భారత్కి వ్యతిరేకంగానే వాటిని వినియోగించే అవకాశం ఉంటుంది. అందుకనే భారత్ మొదటి నుంచి అంతర్జాతీయ వేదికలన్నింటి మీద కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి నిధులను ఇవ్వకండి, రుణాలు ఇవ్వకండి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ అడుక్కుని తెచ్చుకున్న డబ్బులన్నీ దేశ ప్రజల ప్రయోజనాలకి వాడదని తెలుసు, దేశం కోసం ఏమాత్రం ఖర్చు పెడదని తెలుసు, ఉగ్ర కార్యకలాపాలకు వాడుతుందని తెలుసు. బట్ స్టిల్ ఈ పాకిస్తాన్ ని కొన్ని దేశాలు ఇంకా పెంచి పోషిస్తున్నాయి. సో వాటి స్ట్రాటజీ ఏంటి పాకిస్తాన్ ని పెంచి పోషించడంలో? ఆ దేశాల ఎకనామిక్ ఇంట్రెస్ట్స్, కొన్ని దేశాలు అంటే అందులో చైనా గురించే మనం ప్రధానంగా చెప్పుకోవాలి. చైనాకి పాకిస్తాన్తో అనేక రకాల ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది పూర్తిగా పాకిస్తాన్ మీదుగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని కవర్ చేసుకుంటూ చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి గ్వాదర్ పోర్ట్ వరకు, అంటే నేరుగా చైనా తన ఉత్పత్తుల్ని గ్వాదర్ పోర్ట్ వరకు చేర్చి మిగతా అంతర్జాతీయ సమాజానికి అందించడానికి వీలుగా ఒక హైవే నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. దానికోసం $1 బిలియన్ ఖర్చు పెట్టింది. దాంతోపాటు ఇంకా అనేక పెట్టుబడులను పెట్టుంచింది. అంతేకాదు ఆ పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజాలను సైతం తీసుకెళ్లేందుకు ఈ రహదారిని ఉపయోగించుకోవాలని చెప్పి చైనా భావించింది. అందుకనే చైనా పాకిస్తాన్ పట్ల ఆ ప్రేమను చూపిస్తూ వస్తుంది, పాకిస్తాన్కి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రపంచ వేదికల్లో అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మనం నిషేధించాలని చెప్పినప్పుడైనా లేకపోతే తీర్మానాలు చేయాలని చెప్పినప్పుడైనా సరే చైనా తన వీటో పవర్ని ఉపయోగించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆ తీర్మానాల్ని ముందుకు సాగకుండా అడ్డుకున్న ప్రయత్నాలు కూడా మనం చూసాం. అండ్ మహాత్మా, ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే తమకి సహాయం చేయండి, ఆర్థికంగా ఆదుకోండి దేహే అని ప్రాధాయపడుతుందో, ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ ఎలాంటి ప్రగల్భాలు పలుకుతోంది, అనవసరంగా ఇండియాతో ఎలా కయ్యానికి కాలుతుంది, ఇవి మొత్తం అంతర్జాతీయ సమాజం అంతా కూడా చాలా తీక్షణంగా చూస్తున్నారు. అందరూ కూడా ఒక సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు జోక్యం చేసుకోవట్లేదు, అందరూ కూర్చోండి మాట్లాడుకోండి అంటున్నారు తప్పితే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ కి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికైతే టర్కీ ఆల్రెడీ ముందుకొచ్చి కొన్ని వారికి కావాల్సిన ఆయుధాలను వాటిని సప్లై చేస్తున్న సమాచారం అయితే అందుతోంది. చైనా ఆల్రెడీ ఇప్పటికే JF-17 వంటి ఫైటర్ జెట్స్ని అందజేసింది. గతంలో అమెరికా సైతం పాకిస్తాన్కి వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రభుత్వం మారి వారి వైఖరి విధానాలు మారాయి కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. కానీ గతంలో అమెరికా సైతం పాకిస్తాన్ని అనేక రకాలుగా పెంచి పోషించారు. ఈ అన్ని దేశాల మద్దతుతో సమకూర్చుకున్న ఆయుధాలతోటే ప్రస్తుతం భారత్ మీద ఆ దేశం దాడికి పాల్పడుతుంది. వాటన్నిటినీ భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రతి దాడుల్లో ఆ దేశంలో ఉన్న అనేక సైనిక స్థావరాలను, కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ని ధ్వంసం చేయడంతో ఇప్పుడు ఆ దేశానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల ముందు దేహి అంటూ చేయి చాచి, అసలు సాధారణంగా అటువంటి భాషను ఎవరు కూడా ఒక ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఉపయోగించదు. కానీ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు అలాగే అంతర్జాతీయ సమాజం ముందు చాలా స్పష్టంగా భారత్ ఉంచిన తర్వాత ముఖ్యంగా IMFకి మీరు ఇస్తున్నటువంటి 1.30 బెయిల్అవుట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కేవలం ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం కోసం, భారత్ లాంటి శాంతి కాముక దేశం మీద దాడులు చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్ వాడుతోంది అనే విషయాన్ని IMFకి అఫీషియల్గా భారత్ కమ్యూనికేట్ చేసిన తర్వాత ఈరోజు IMF తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆ ప్రభావం పడేటువంటి ఆస్కారం ఉందా మహాత్మా? ఖచ్చితంగా ఇప్పుడు IMF ఆలోచించాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చిన బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో రుణాలు, బెయిల్అవుట్ ప్యాకేజీలను IMF ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ లాంటి ఇంకా అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు చాలా వరకు పాకిస్తాన్కి పేదరికం కోసం ఆ దేశం చెప్పే ఏడుపులు విని నమ్మి డబ్బులు ఇస్తూ వచ్చారు, నిధులు ఇస్తూ వచ్చారు. కానీ అది తప్పుదారి పడుతుంది అన్న విషయాన్ని భారత్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో గత 10-12 ఏళ్లలో గణనీయంగా భారత్ అనేక సాక్ష్యాధారాలని ప్రపంచం ముందు పెడుతూ వచ్చింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పించిన విషయం అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు. అంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నిషేధించిన జాబితాలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలన్నిటికీ హెడ్ క్వార్టర్గా పాకిస్తాన్ ఉంది. ఆ నేతలకు రక్షణ కల్పిస్తున్నది పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వమే. సో ఇన్ని ప్రూఫ్స్ అన్నిటినీ భారత్ ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. ఓకే, ఒకసారి ఢిల్లీలో అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం గోపి నుంచి. గోపి, రాత్రి దాదాపుగా ఒక ఉద్రిక్త వాతావరణం ఒకటి మనకి సరిహద్దు రాష్ట్రాల్లో కనిపించింది. బ్లాక్అవుట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ ఈరోజు పరిస్థితి దాదాపుగా ఒక
నార్మల్సీగా వస్తున్నట్టు కనబడుతోంది. And చాలా చోట్ల ఏ రకంగా అయినా సరే blackout కూడా అదే ఏ ఎత్తేసినట్టు రకంగా అయినా సరే మన తెలుస్తోంది. డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యల్ని ఎదుర్కోగలము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకి క్రియేట్ అయిన సందర్భంలో ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాధారణ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయని చెప్పి అప్డేట్స్ అందుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ ముఖ్యంగా భారత సైనిక ముఖ్యంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ రక్షణ వ్యవస్థ మిసైల్స్ని డ్రోన్స్ని అడ్డుకోవడం కానీ వీటన్నిటితో ప్రస్తుతం భారత్ సేఫ్గా ఉంది, భద్రంగా ఉంది. కానీ పాకిస్తాన్ ఇంకేదైనా దుశ్చర్యకు పాల్పడితే దాన్ని తిప్పుకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రస్తుతం ప్రధానంగా ఇటు కీలక సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన అటాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని తదుపరి కార్యాచరణను డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యి వివరాలను అందజేస్తున్నారు. అనంతరం ప్రధాని వద్దకు వెళ్ళి అక్కడ కూడా వివరాలు తెలియజేసిన తర్వాత తదుపరి కార్యాచరణ ఇప్పుడు ముఖ్యంగా ఎస్కలేషన్స్ అనేవి ఒక 2-3 గంటలు వార్ జరిగిన తర్వాత ముఖ్యంగా కొంత సమయం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆయుధాలను సమకూర్చుకోవడం కానీ నెక్స్ట్ వాళ్ళ టార్గెట్స్ని మార్చడం కానీ వీటన్నిటికి సంబంధించి సో ఖచ్చితంగా ఆ తరహా పాకిస్తాన్ ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్కి సంబంధించి డ్రోన్స్ మిసైల్స్ దాడులు ఆపాయి. కానీ ఆ బార్డర్లో ఉన్న వారి సైన్యంతో కాల్పులు అనేవి కొనసాగిస్తున్నారు. ఆర్టిలరీ వెపన్స్తో అలాగే గన్స్తో ఇంకా బార్డర్స్ వద్ద సైనిక పోస్టుల వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. ఎయిర్ ద్వారా వచ్చే ముఖ్యంగా మిసైల్స్ నిన్న ఇటు బ్లాక్అవుట్ ప్రకటించిన తర్వాత రాత్రిపూట ఈ దాడులు చేయడం జరిగింది. 2 రోజులు కూడా వరుసగా 7వ తారీఖు రాత్రి 8వ తారీఖు రాత్రి 2 రోజులు కూడా చీకట్లోనే పాకిస్తాన్ కుట్రపూరితంగా భారత్ పైన మిసైల్ దాడులని డ్రోన్లని దాడులు జరుగుతున్నప్పటి నుంచి యుద్ధం అన్న మాట వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండియా ఎప్పుడు కూడా విలువలు పాటిస్తోంది, ఎథిక్స్ తో ముందుకెళ్తోంది. మా మీద మీరు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేస్తాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు చేసిన దాడులన్నీ కూడా ఉగ్ర స్థావరాల మీద తప్పితే సివిలియన్స్ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడ దాడులు చేయలేదు. బట్ నిన్న చేయాల్సి వచ్చింది, అది కూడా పాకిస్తాన్ రెచ్చగొట్టడం వల్ల చేయాల్సి వచ్చింది. సో అంటే పాకిస్తాన్ కి ఏంటా ధైర్యం, ఇండియాకి ఇంకా రెచ్చగొడితే ఇంకా తెగబడి దాడులు చేస్తే మేము తట్టుకోలేమని తెలిసి కూడా పాకిస్తాన్ రెచ్చిపోవడం కారణం ఇండియా మరీ మనంత దిగజారదు అన్న ఒక ధైర్యం పాకిస్తాన్ నేతల్లో ఉందని మనం అనుకోవచ్చా? ఎస్ ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం, ఉగ్రవాదులకు సహకారం అందిస్తూ ఇప్పుడు దేహి అంటున్న పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ భారత్పై కాయానికి కాలు దూతున్న పరిస్థితి నెలకొంది. సో అంతర్జాతీయ సమాజం కూడా ఈ కీలక పరిణామాలని పరిశీలిస్తూనే ముఖ్యంగా మేము జోక్యం చేసుకోమని చెప్పి అమెరికా తేల్చి చెప్పేసింది. చైనా మన పొరుగు దేశం కూడా ముఖ్యంగా శాంతిని పాటించండి, సంయమనాన్ని పాటించండి, 2 పొరుగు దేశాలు చైనాకు పొరుగు దేశాలు, సో మీరు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి అంటున్నారు. కానీ ఎవరు కూడా పాకిస్తాన్కి మద్దతు పలకడం లేదు. సో భారత్ కూడా ముఖ్యంగా సైనిక సంపత్తి పరంగా కానీ ఇటు రక్షణ వ్యవస్థ ద్వారా కానీ చాలా బలమైన దేశం కాబట్టి భారత్కి ముఖ్యంగా ఉపదేశాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. దానికి సంబంధించి ఏమైనా ఇంకా తోక జాడిస్తే తదుపరి కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి.